హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మా బాబుకి మొత్తం ఇట్లా చిన్న చిన్నగా పింపుల్స్ లాగా అయినుండే ఫ్రెండ్స్. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దామని వెళ్తున్నాము. అయితే ఏంటిది అసలు మార్నింగ్ డే అంతా లేకుండే నైట్ మొత్తం అయ్యి మార్నింగ్ అయ్యేసరికి మొత్తం బాడీ మొత్తం అయినుండే చాలా టెన్షన్ అనిపించింది మాకు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినుండే మేము. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా ఒక్కసారి లేదా రెండుసార్లు పిల్లలకి ర్యాషెస్ కానీ లేదా ఎలర్జీస్ కానీ కంపల్సరీ అవుతూ ఉంటాయి. అసలు హాస్పిటల్కి వెళ్ళాము, అసలు డాక్టర్ ఏమన్నాడు, అసలు మా బాబుకి తగ్గిందా లేదా అనేది మీరు చూడండి ఈ వీడియోలో మాత్రం. శిశురక్ష అని చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్కి మేము వెళ్ళాము. అయితే మేము వెళ్ళింది ఏంటి అంటే ఆ రోజు సండే ఉండడం వల్ల మిగతా హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ ఉండే, అదొక్కటే ఓపెన్ ఉండే. సో ఆ హాస్పిటల్కే వెళ్ళాము మేము. మీరు చూడండి, మా బాబుకి మొత్తం బాడీ మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి అసలు మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. అయితే కొంచెం సేపు వెయిట్ చేయండి అని అన్నారు. సో మేము కూర్చున్నాము ఇక్కడ రిసెప్షన్ ముందు. ఇంకా వెయిట్ చెక్ చేయమని చెప్పారు. మా బాబు వెయిట్ చూద్దామని అందులో వేసాము మేము. అయితే కొద్దిసేపు అయితే ఏడ్చిండు. అయితే మా బాబు వెయిట్ అయితే 7.69 అలా వచ్చింది. అయితే మా బాబు ఉన్న మంత్స్కి వెయిట్ అయితే కరెక్ట్గానే ఉన్నాడు ఫ్రెండ్స్. అయితే నేను కూడా ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందామని చూసుకున్నాను. అయితే 54.96 అలా వచ్చింది నాకు. ఇంకా మా హస్బెండ్ కూడా చెక్ చేసుకున్నాడు. మా హస్బెండ్ కూడా 75 అలా వచ్చింది మా హస్బెండ్కి కూడా. ఇంకా వెయిట్ అయితే చేసాము కొద్దిసేపు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ 15 to 20, 30 మినిట్స్ అయితే కంపల్సరీగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే వెయిట్ చేసాము. ఒక రూమ్లో మమ్మల్ని కూర్చోబెట్టారు, డాక్టర్ వస్తున్నాడని కూర్చున్నాము. ఇంకా మా బాబుకి అయితే మొత్తం బాడీ మొత్తం చిన్న చిన్నగా అయిపోయి రెడ్గా కూడా అయిపోయిండు. పాపం చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నాడు. ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏమన్నాడంటే ఇది మాత్రము డాక్టర్ ఏమన్నాడంటే ఇది మాత్రం, నేను అన్నాను చికెన్ పాక్స్ అయ్యి ఉండొచ్చు అని అన్నాను. కానీ డాక్టర్ అయితే లేదు లేదు, చికెన్ పాక్స్ అయితే బుడగల్లాగా అవుతుంది, ఇది చికెన్ పాక్స్ కాదు, నాకు తెలిసి పిల్లల నోట్లో చేయి పెట్టుకుంటారు కదా, ఎలర్జీ ఏమన్నా అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అనేసి మాకైతే ఆయింట్మెంట్ ఇంకా ఒక టానిక్ అయితే ఇచ్చారు, సిరప్ బాబుకి ఏమని. అయితే వన్ డేలో 2 times ఆయింట్మెంట్ పెట్టి టానిక్ ఏమని సిరప్ ఏమని చెప్పారు. అయితే ఇంటికి రాగానే మా బాబుకి అయితే ఆయింట్మెంట్ పెట్టి ఇంకా టానిక్ అయితే వేసాను. ఈ ఆయింట్మెంట్ అయితే ఇదే ఆ టానిక్, ఇది ఒక్కటి 108 ఉంది. అయితే ఇది ఆయింట్మెంట్ ఇచ్చారు, 2 times డేలో 2 times పెట్టమని చెప్పారు. దీని రేటు కూడా 100 ఎబోనే ఉంది ఫ్రెండ్స్. ఆయింట్మెంట్ ఇది కూడా 131 అలా ఉంది. అయితే ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ ఇంకా మా బాబుకి మొత్తము డ్రెస్ అంతా తీసేసాను. ఇంకా ఎంత ఫాస్ట్గా పెడితే అంత మంచిది అన్నట్టు ఇంకా ఆయింట్మెంట్ పెట్టడం స్టార్ట్ అయితే చేశాను. మా బాబు పడుకున్నాడు. లైటింగ్కి అంత అరికాళ్ళకు అంత కనిపించట్లేదు, కానీ చాలా అరికాళ్ళకు కూడా అయినుండే. ఇంకా ఆయింట్మెంట్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను, మీరు కూడా చూడండి. అసలు ఆయింట్మెంట్ పని చేస్తుందా అసలు మంచిగా అని అనుకున్నాను. అంటే అంతగానో మా బాబుకి అయినుండే. అయితే ఇంకా పెట్టి లైట్గా అయితే పెట్టాను, కొంచెం కొంచెం బాడీ మొత్తం అప్లై చేశాను.
మా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే మా బాబుకి మొత్తం బాడీ మొత్తం అప్లై చేశాను ఫ్రెండ్స్. అప్లై చేసి ఇంకా ఫుల్ డ్రెస్ వేద్దాము అని అనుకున్నాను. అయితే ఇది ఏంటి అసలు అప్లై చేసిన తర్వాత అంటే ఇప్పుడు మాయిశ్చరైజర్ లాగా అది మొత్తము బాడీలో అబ్జర్వ్ అయిపోయింది. నేను ఇంకా వేరే ఏదైనా బట్టలకి అంటుకుంటుందా అని అనుకున్నాను. కానీ బాడీ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇంకా కాళ్ళకి, చేతులకి, అరికాళ్ళకి మొత్తం బాడీ మొత్తం అప్లై చేశాను. మా బాబు అయితే చాలా పేషెన్స్‌గా పెట్టించుకుంటాడు. తినడం కానీ, ఇంకా ఏవన్నా టానిక్స్ వేయడం కానీ. వేరే పిల్లలైతే ఎట్లా అంటే ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్‌ని ఫుల్ సతాయిస్తుంటారు. కానీ మా బాబు అయితే అలా కానే కాదు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూడా పెట్టించుకుంటాడు. ఎప్పుడో ఒకసారి ఏడుస్తుంటాడు కానీ అంటే మాకైతే అసలు సతాయించడు. నైట్ టైంలో కూడా చాలా బాగా పడుకుంటాడు. ఇంకా డ్రెస్ మొత్తం ఫుల్గా వేసేసాను. అసలు తగ్గుతుందా తగ్గదా అని నేను మా హస్బెండ్ మాత్రం చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా ప్యాంట్, సాక్స్ కూడా వేసాను నేను మా బాబుకి. ఇంకా టానిక్ వేస్తున్నాను. టానిక్ ఏమో 0.2 ml వేయమని చెప్పారు. అయితే టానిక్ వేసాను. ఇంకా వేసిన తర్వాత ఏంటి అంటే మా బాబుకి మొత్తము అది 1 డేలోనే చాలా వరకు తగ్గిపోయింది. చూడండి టానిక్ కూడా ఎంత మంచిగా వేసుకుంటున్నాడో. జింకోవిట్ కానీ, విటమిన్ డి కానీ మార్నింగ్ టైంలో వేస్తాం కదా, అప్పుడు కూడా చాలా బాగా వేయించుకుంటాడు. తినడం కూడా 1-2 మినిట్స్లో మొత్తం 5 మినిట్స్ లోపలనే తింటాడు. అయితే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది మొత్తం బాడీ మొత్తం అయినా కూడా ఆయింట్మెంట్ జస్ట్ 3 టైమ్సే మేము అప్లై చేసాము. అప్లై చేసిన నెక్స్ట్ డేకే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా వరకు తగ్గిపోయింది. ఒకసారి మీరు వీడియోలో చూడండి. అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.